హాయ్ అండి, నేను మీ రజని. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సేమియా కేసరి ఎలా చేయాలో చూద్దాం. పెళ్ళిళ్ళలో ఇంకా ఫంక్షన్లో మనకి కుదరాలంటే ఏ విధంగా చేయాలో చూద్దాం. ముందుగా నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ చేయండి. కేసరి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా పాన్ పెట్టుకొని పాన్లో ఒక 3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి అంతా కరిగిన తర్వాత దానిలోకి ఒక 10 వరకు జీడిపప్పులు, ఒక 15 వరకు కిస్మిస్ వేసుకోండి. ఈ విధంగా మొత్తం అంతా ఫ్రై అవ్వాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. క్రిస్పీగా బాగుంటాయి అన్నమాట. ఆ విధంగా ఫ్రై అయిన తర్వాత వాటిని తీసుకొని పక్కన పెట్టేద్దాం. తర్వాత అదే పాన్లో సేమియాని 1 కప్పు వరకు తీసుకుంటున్నానండి. కొలత మెజర్మెంట్ తీసుకోండి. ఏ కప్ అయినా పర్వాలేదు. అదే క్వాంటిటీతో మిగతావి కూడా మనం అలాగే వేసుకోవాలన్నమాట. ఇలా సేమియాని తిప్పుతూ వేయించుకోవాలండి. ఒకే చోట ఉంటే మాడిపోతాయి అన్నమాట. ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. మనకప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఒక 2 కప్పుల వరకు వాటర్ వేసుకుందామండి. సేమియా 1 కప్పు తీసుకున్నాం కాబట్టి వాటర్ వచ్చేసరికి మనం 2 కప్పుల వరకు తీసుకోవాలి. అప్పుడు సేమియా పర్ఫెక్ట్గా కుక్ అవుతుందన్నమాట. వాటర్ ఎక్కువ వేయకూడదు, తక్కువ వేయకుండా వేసుకోవాలి. ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి. మనకి సేమియా ఉడికింది లేనిది ఎలా తెలుస్తుందంటే, మనం సేమియాని ఒకసారి విరక్కొట్టినప్పుడు అటు ఈజీగా కాకుండా ఇటు హార్డ్గా కాకుండా ఉండేలా చేయాలి. దానిలో 1 కప్పు వరకు నేను షుగర్ తీసుకున్నాను. మీకు షుగర్ ఎక్కువ అనిపిస్తే మీరు 1/2 కప్పు వరకు తీసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా షుగర్ అంతా కలిసేలాగా తిప్పుకోవాలి. ఇక షుగర్ మనకి మెల్ట్ అయిపోతుందండి ఈజీగానే. ఎక్కువ టైం ఏం పట్టదండి, చాలా త్వరగా అయిపోతుంది అన్నమాట సేమియా కేసరి. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా మనం చాలా స్పీడ్గా రెడీ చేసి పెట్టేయచ్చు అనమాట. ఈ విధంగా కుక్ అవుతుండగా మనం కొంచెం ఇలాచీ 2 ఇలాచీలను మనం దంచుకొని వేసేసుకోవాలి. ఇలాచీ పౌడర్ని ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం ఒకసారి కుక్ అయిందా లేదా మళ్ళీ ఒకసారి తిప్పుకొని చూద్దామండి. మీరు కనుక నా ఛానల్ మొదటిసారి చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ విధంగా జిగురు పాకంలా ఉండగా మనం సర్వ్ చేసేసుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జర సబ్స్క్రైబ్ చేసుకోండి.